చాలా బాగుంది. రోజు మనం ఆడియో ఫంక్షన్ చూస్తూనే ఉన్నాం, అవి గందరగోళంగా ఉంటుంది. ఇవాళ సంసారపక్షంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఈ థియేటర్లో చాలా ఫంక్షన్ చూసా, కానీ ఇంత క్రౌడెడ్గా ఎప్పుడు లేదు. మరి ఇప్పుడే అర్థమైపోతుంది ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో. ట్రైలర్ చూసాం, ఇది నా ఉద్దేశంలో ఈగ కంటే పెద్ద హిట్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది గురుగారు. అంటే నేను ఆడియో ఫంక్షన్ జనరల్గా పొగుడుతుంటారు, పొగట్టడం నాకు ఇష్టం లేదు. ఉన్న నిజాన్ని నాకు తోచిన నిజాన్ని నేను చెప్పాను. చాలా అద్భుతంగా ఉంది. మరి రేలంగన సార్ గారు డైరెక్షన్లో హాస్య చిత్రాలంటే ఇది కొత్త కాదు. ఇవాళ 75 సినిమాలు చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన సినిమాల్లో నటకిరీటి, మా నరేష్, నేను, చంద్రమోహను, ఈ ముగ్గురు హీరోలు అయితే నేను పక్కన ఈక్వల్ క్యారెక్టర్ పోషించాను. వాళ్ళతో పాటు నాకు కూడా మంచి పేరు సంపాదించుకున్నాను. సెట్లో అతను పిక్చరైజ్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏనాడు కోపతాపాలు కానీ, అరవటాలు కానీ, గొడవ కానీ ఏముండవు. నీట్గా టేక్ చేస్తాడు. ఎక్కడ కన్ఫ్యూజన్లో ఉండదు. అది గురువు గారి దగ్గర నుంచి వచ్చిన శిష్యుడిగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. గురువుగారి శిష్యులు విస్తరించారు, మామూలు విస్తరించడం కాదు. అందరూ అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు. ఒక రేలంగనేశ్వర గారు, కోటి రామకృష్ణ గారు, రవిరాజ అభినశెట్టి గారు, దుర్గా నాగేశ్వరరావు గారు, రాయచంద్ర, మన రాజా వన్నరెడ్డి. ఒకటేమిటి, ఎంతోమంది దర్శకులు ఆయన శిష్యుడిగా చేసి బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు. అసలు మీరు రేలంగి ఇంటి పేరులోనే హాస్యం ఉందేమో నా డౌట్. రేలంగి గారు అంత మహానటుడు, అంతటి మహానటుడు, అంత హాస్యం చేసే నటుడు నాకు ఇంతవరకు ఎవరు కనిపించలేదు. ఆ తర్వాత మీ ఇంటి పేరు రేలంగి హాస్య చిత్రాలు తీశారు మీరు. ఆయన హాస్య నటుడు ఆయన కనుక మీ రేలంగి ఇంటి పేరులో మంచి హాస్యం ఉందని చెప్పి నాకు కనిపించింది. పెళ్ళానా అద్భుతం. 70 సినిమాలు చేశామంటే కామెడీ సినిమాలు దాదాపు మీరు 75% కామెడీయే. ఏదన్నా 10%, 20% ఏమన్నా సెంటిమెంటల్ కథా చిత్రాలు తీసేరేమో, కానీ మీరు మొత్తం తీసింది మట్టుకు హాస్య చిత్రాలే. అద్భుతంగా 70 సినిమాల వరకు మీరు చేయగలిగే శక్తి వచ్చిందంటే మీ గురువుగారి ఆశీస్సు, ఆయన హస్తవాసి, మీ సామర్థ్యం, మీ టాలెంట్ కాకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీరు వ్యక్తిత్వం, మీ ప్రవర్తన, నియమావళి కూడా చాలా అద్భుతంగా మీకు హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చాలా సినిమాలు చేశాం కాబట్టి సెట్లో మీతోటి మా సంబంధాలు, తమ్ముడికి కానీ, ఈ తమ్ముడికి కానీ. చంద్రమోహన్ వస్తే ఇవాళ బాగుండేది. చంద్రమోహన్ బ్రహ్మాండంగా రాలేదు, ఎలుగ్గాడు. సో చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది ఫంక్షన్ కూడా. గురుగారు రావడం, శిష్యుని ఆశీర్వదించడం ఇంకా ఆనందంగా ఉంది. ఇంత విషయంలో కూడా కొండవలస లక్ష్మణరావు గారిని జ్ఞాపకం పెట్టుకుని ఆయన శ్రద్ధాంజలి ఘటించడం 2 నిమిషాలు ఆయన గొప్పతనానికి. ఎంత గ్రేట్ అంటే నాకు కథ చెప్తా అన్నారు. యాక్చువల్లీ నేను చాలా షాక్ అయిపోయాను సార్. నేను అప్పుడే ప్రొడ్యూసర్గా చెప్పాను, ప్లీజ్ సార్ నాకు అంత స్టేజ్ లేదు, నాకు కథక్కలేదు సార్, లేకపోతే రైటర్ గారి నంబర్ ఇవ్వండి, నేను వెళ్ళి ఆయన దగ్గర వింటాను స్టూడెంట్. లేదండి రేలంగి గారి కథ చెప్తా అన్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను సార్. రియలీ ఐమ్ ఆనర్డ్. సో వాళ్ళ ఇంటికి పిలిచారు, మంచి ఫుడ్ పెట్టారు. ఆ తర్వాత ఒక 1.5 or 2 hours నరేషన్ చేశారు. చాలా ఎంజాయ్ చేశాను అప్పటికే. సో ఐ వాజ్ రియలీ ఆనర్డ్ దట్ రియలీ సార్. అసలు ఎందుకు సార్ నన్ను అనుకున్నారంటే, లేదు కిషోర్ నాకు జెన్యున్గా ఐ లైక్ యువర్ కామెడీ అంటే దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ సార్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ అనుకున్నాను. దాని తర్వాత బ్రహ్మాండ గారు ఎలిక తెలిసరికి ఇంకా రియలీ హ్యాపీనెస్కి నో బౌండ్స్. బికాజ్ బ్రహ్మాండ గారు అంటే తెలియదు ఏం లేదు, కామెడియన్స్కి దిలిగి దొరకనైనా. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ. ఈవెన్ ఐ వుడ్ సే రేలంగి గారి తర్వాత చాలా కష్టపడేది మన డిఓపి గారు. పాపం ప్రతి షాట్ ఓకే టేక్ తర్వాత మళ్ళీ ప్లేట్స్ కోసం సపరేట్ టేక్, ఆ తర్వాత మళ్ళీ గ్రాఫిక్స్ సపరేట్ టేక్. పాపం అప్పుడు సత్యకేమో కాలు విరిగిపోయింది. ఆయన పాపం కుంటుకుంటూ వచ్చేవాడు, సార్ ఇక్కడ గ్రాఫిక్స్ పెట్టాలని చెప్పి. సరే రండమ్మా అని చెప్పి పాపం ఆ సత్య అయితే 6 నెలలు పాపం ఎలిక మ్యానరిజంని రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఎలిక అయిపోయాడు యాక్చువల్లీ ఇప్పుడు అతను. సో సత్య కూడా థ్యాంక్స్, రియలీ చాలా కష్టపడారు అందరూ, పింగ్ పాంగ్ అండ్ హీరోయిన్ పావని, ఎవ్రీవన్.
and Srilakshmi garu, Annapurna garu, really honor and to work with you a lot. So thank you and thanks a lot. I'm really hoping this movie will be a big success for our producers. ఎందుకంటే డెబ్యూ మూవీకి ఇంత గ్రాఫిక్స్కి చాలా ఖర్చు పెట్టారు పాపం, చాలా టైమ్. సో ఆల్మోస్ట్ ఈయన కూడా అఖిల్ మూవీకి క్లాష్ అయిపోయింది గ్రాఫిక్స్. సో పాపం ఈయన గురించి వెయిటింగ్. సో చాలా కష్టపడ్డారు అందరూ, హార్డ్ వర్క్ చాలా ఉంది. సో లెట్స్ హోప్. సో వీ ఆల్ డిడ్ అవర్ బెస్ట్. సో ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ చాలా బాగా వచ్చిందండి. ట్రైలర్, సాంగ్స్ చూసాము, ఇంకా సూపర్గా ఉంది. మీరు డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ స్టోరీ చాలా బాగా వచ్చింది. అండ్ గ్రాఫిక్స్ సత్య గారు సూపర్గా చేశారు. అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. అండ్ మా కెమెరామ్యాన్ గారు ఎంత బ్యూటిఫుల్గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గురువు గారి ఫస్ట్ మూవీ, నా ఫస్ట్ మూవీ ఎర్రబస్సు. నాకు ఛాన్స్ ఇచ్చి నాకేదో చేయడానికి నాకు దారి చూపించారు. నాకు మాటలు కూడా రావట్లేదు ఈ సందర్భంలో. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడడానికి నాకు అంత వయసు లేదు ఇంకా. సీరియస్లీ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక కామెడీ సినిమాలో ఇంత లెంత్ విఎఫ్ఎక్స్ అని ఇదే ఫస్ట్ టైం. రియల్లీ హానర్ ఇచ్చినందుకు రియల్లీ ఐఎమ్ గ్లాడ్ దట్. వేదికను అలంకరించినటువంటి గురు తెలుగులు, తెలుగు పరిశ్రమకి ధ్వజస్తంభం అయినటువంటి పెద్దలు శ్రీ దాసరి గారు, వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ నమస్కారం. భారతదేశ చిత్రపటంలో తెలుగు సినిమాకి, ప్రత్యేకంగా తెలుగు హాస్య సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గ్రాఫిక్స్ లేకుండా తీసిన మాయా బజార్ నుంచి ఈనాటి రిలీజ్ కాబోతున్నటువంటి ఎలుక మజాకా వరకు కూడా అద్భుతమైన దర్శకులు, చరిత్రలో నిలిచిపోయినటువంటి కథానాయకులు, వీళ్ళందరూ ఎన్నో మైలురాయిలు అందించారు. పెద్దలు స్వర్గీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, చలం గారి దగ్గర నుంచి, చంద్రమోహన్ గారి దగ్గర నుంచి, ఇక్కడ కూర్చున్నటువంటి నా సోదరుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, నరేష్, 2 దశాబ్దాల పాటు మేము కూడా మా యొక్క క్రియేటివిటీని ప్రజలకి దగ్గర చేశాం. వీరి వెనుక ఎంతోమంది కృషి, దర్శకుల కృషి ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, సినీ నటులు, సినీ హీరోలు మంచి రేసు గుర్రం లాంటి వాళ్ళు. బాగా పరిగెట్టాలంటే మంచి జాకీ కావాలి, వారే డైరెక్టర్. మంచి రేస్ ట్రాక్ కావాలి, మంచి స్క్రిప్ట్. ఇవన్నిటినీ అందించినటువంటి గొప్ప దర్శకులు మన ముందు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. చాలా సంతోషం. రేలింగ నరసింహరావు గారు, జంఝాల గారు, వీరిద్దరు కూడా మా ఇద్దరు కామెడీ హిట్స్కి వారు, దే ఆర్ ది పీపుల్ బిహైండ్ అండ్ పీపుల్ హూ పుష్ us ఫార్వర్డ్. రేలింగ నరసింహరావు గారు, నా స్టార్డమ్ నిజంగా స్టార్ట్ అయిందంటే పోలీస్ భార్యతో స్టార్ట్ అయింది. ఆయన లైఫ్లో మర్చిపోలేదు నేను. ఆయన వచ్చి మళ్ళీ ఏమండి రెడీ అయిపోయింది ఎలుక మజాక, వెళ్ళిపోతున్నాం ఆడియోకి, గురుగారు వస్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ వస్తున్నారు, మీరు ఉండాలి అన్నప్పుడు ఒక్కసారి ఒక 20 ఏళ్ళ మా సరదాలు, మా సినిమాలు అన్నీ ఒక్కసారి నా కళ్ళ ముందు వచ్చింది. చాలా సంతోషం వేసింది. మా అందరికీ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభమైంది, 6 వెళ్తున్నాయి. మరొక టీమ్మేట్ మా అన్నయ్య రైల్నెస్ గారు అద్భుతమైనటువంటి కథతో, హాస్యం, డైరెక్షన్ ఆయనకి 2 చెప్పక్కర్లేదు, 2తో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్తో ముందుకు వస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు కూడా యానిమల్స్ని పెట్టి తీసిన సినిమాలు ఎప్పుడు హిట్.
ఏనుగుల దగ్గర నుంచి, కోతుల దగ్గర నుంచి, కుక్కల దగ్గర నుంచి, ఏగ వరకు. ఎలుకకి మన పురాణాల్లో ఒక స్థానం ఉంది, మన ఇంట్లో కూడా స్థానం ఉంది, మన మనసుల్లో కూడా స్థానం ఉంది. భయం వేస్తుంది ఒకసారి. అటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. నేను చెప్పాను, ఇది అసలు సిసలైన దీపావళి తెలుగు పరిశ్రమకని. బాహుబలి దగ్గర నుంచి భలే భలే మగాడి వరకు, శ్రీమంతుడి నుంచి సినిమా చూపిస్తాం అమ్మ వరకు వరుస విజయాలు అందుకుంటున్నాం. మరొక విజయం ఖచ్చితంగా ఎలుక మజాక. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గురించి ఒక మాట చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మై ఫేవరెట్ యాక్టర్ అని ట్విట్టర్లో పెడితే అవర్ ఫేవరెట్ యాక్టర్ 2 అని కొన్ని వేల ట్వీట్లు వచ్చినాయి. ఈ రోజున ఈ తరానికి నాకు చాలా ఇష్టమైన నటుడు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ. కాబట్టి మంచి మ్యూజిక్, మంచి నిర్మాతలు, కాంప్రమైజ్ లేకుండా అద్భుతమైన నిర్మాతలు. బ్రహ్మానందం కూడా ఉన్నాడు, అద్భుతమైన తారాగణం, మంచి డిఓపి, ఇవన్నీ కలిసి ఈ రోజున ఈ సినిమాలో నేను చూసినటువంటి గ్రాఫిక్స్, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ నిజమైతే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కాబోతుందన్న నమ్మకం. ఈరోజు ఈ వెన్నెల కిషోర్ పంచలో దూరిందేమో కానీ ఖచ్చితంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో దూరుతుందన్న నమ్మకం. ఖచ్చితంగా పెద్ద హిట్ని తెలుగు సినీ పరిశ్రమ అందుకుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మా పెద్దలు గిరిబాబు గారు, మీ ఇద్దరం కలిసి అద్భుతమైన క్యారెక్టర్ చేశారు సార్ దగ్గర. ఏంటి బాబు మరిన్నులు, ఇంతమంది పెద్దలు పేరు పేరున ఒక్కొక్కరు కూడా, అన్నపూర్ణ గారు, శ్రీలక్ష్మి గారు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంతోషమైన ఒక మనస్ఫూర్తిగా జరిగేటువంటి ఫంక్షన్ ఇది. కాబట్టి ఇంత మాట్లాడుతున్నాను, ఎక్కువ పెద్దలు ఉన్నప్పుడు మాట్లాడను. ఈనాడు ఈ బ్లెస్సింగ్ అన్నిటినీ ఇవ్వడానికి సినీ పరిశ్రమ మన ముందు ఉంది. ఆ సినీ పరిశ్రమే దాసరి నారాయణరావు గారు. నేను ఎప్పుడు చెప్తాను, కార్మికులకు కానీ కళాకారులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక పిల్లర్గా నిలబడే వ్యక్తి ఆయన. మంచి మనసు, గురు శిష్యులకి ఒక అర్థం ఉంటే వాళ్ళిద్దరని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఎంతమంది బ్లెస్సింగ్స్, ముఖ్యంగా పెద్దల బ్లెస్సింగ్స్తో ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీస్ని, పిల్లల్ని కూడా అందుకుంటుందని చెప్తూ సెలవు తీసుకున్నాను. నిజంగా ఇది ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరిగింది, ఫ్యామిలీ ఫంక్షన్. ఎందుకంటే అలా పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకుని మనం అందరం కలిసి పండగలు చేసుకుంటాం జనరల్గా ఇంట్లో. అలా ఉంది ఇవాళ. మీ అందరికీ ఒక విషయం చెప్తే మీరందరూ ఆశ్చర్యపోద్దండి. జనరల్గా ఇందాక గిరిబాబు అనేది చెప్తూ ఆయన శిష్యులు పలానా లిస్ట్ అన్నా. ఏమి లిస్టు? ప్రపంచంలో ఒక గురువు గారికి, సినిమా పర్టికులర్గా సినిమా దర్శకుడికి 100 మందికి పైగా శిష్యులు, సక్సెస్ అయిన డైరెక్టర్స్ ఉన్న ఒకే ఒక గురువు ఆయన. నాకు తెలుసు ప్రపంచంలో ఎక్కడా లేదు, నాకు తెలుసు ప్రపంచంలో ఎక్కడా లేదు అలా అంత అద్భుతం. మరి ఆయన వచ్చి కూర్చోండి, ఎందుకు కూర్చోరు ఆయన? హీ సిట్స్ ఆల్వేస్ విత్ ప్రౌడ్. నాకు తెలుసు ఆయన ఫంక్షన్ కన్నా చాలా ఆనందంగా ఫీల్ అవుతారని నాకు తెలుసు. ఆయన వెనకాల మాతో మాట్లాడుతుంటారు కాబట్టి. సో వారి ఆశీస్సులతో అల్లుడుగా మామూలు కాబట్టి మేము ఆయనకి బాగా ఇష్టమైన జంటలో ఎవరయ్యానంటే రాజేంద్ర ప్రసాద్, రేలంగేశ్వరరావు. ఎందుకని ఏమంటే డైరెక్టర్ గారి ఫంక్షన్ అదే జరుగుతురుకోండి, నేను చెప్పేది మీకోసం, నేను వచ్చిందే మీకోసం. మా మామయ్య గారికి బాగా ఇష్టమైన జంట అంటే ఎప్పుడు హీరో డైరెక్టర్ ఈజ్ ఏ జంట. ఉండండి ఒగ్గోల ఎదురు 3 పక్కన పడాలి. మా మామయ్య గారికి మీ ఇద్దరం అంటే ఎంత ఇష్టమో అనంటే మా ఇద్దరిని పెట్టి మామ అల్లుడి సినిమా తీశారు ఆయన. దాంట్లో నన్ను పెట్టుకొని లేకపోతే లేదు అని అంటే మేము ఆయనే పెట్టేసి అసలు మామ అల్లుడు తీసి ఒక అద్భుతమైనటువంటి, ఆ రోజుల్లో నాకు తెలుసు ఒక మంచి హిట్. ఆ రోజుల్లో ఒక అద్భుతమైన నది అంటే నరేష్ చెప్పినట్టు ఇందాక మేము జంజాల గారికి, రేలంగేశ్వరరావు గారికి చాలా అవసరమైన హీరోల్లో మేము ఇద్దరంగా ఉన్నాం. అప్పుడు ఎక్కువ ట్రావెల్ చేయటం, క్షమించాలి మేమే అని కాదు, చాలామంది చేశారు. కానీ మీకు ఇప్పుడు గుర్తుండే మాత్రం కేవలం మా ఇద్దరు సినిమాలు అని నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. రేలంగి నరసింహారావు గారు 75 సినిమాలు చేశారు. డైమండ్ జూబ్లీ
అందులో 35 నేనే చేశాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంతవరకు ఆయనతో ట్రావెల్ అయ్యాను అనంటే. అంటే ఆయనకి ఇష్టమైన ఒక జోడీ అనంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే నరేష్ చెప్పినట్టుగా జంజాల్ గారు ఇద్దరు కలిపి వీళ్ళిద్దరూ ఒకేసారి గుండు కొట్టుకు వచ్చారు నా దగ్గరికి. జంజాల్ గారును ఈయన ఏంటంటే కామెడీ అనేది జోడు గుళ్ళ పిస్తోల్ లాంటిది అన్నాడు ఆయన. అసలు అసలు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలిసి గుండెమే చేయసు చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో 37 సంవత్సరాలు ఇంతవరకు ఉన్నాను అనంటే కేవలం నేను, అందరూ అడుగుతుంటారు ఏంటంటే మన వయసు ఎవరికి చెప్పకూడదు బట్ తప్పదు, 59 సంవత్సరాలు ఉన్న నాకు ఇంత ఫ్రెష్గా ఉన్నాను. ఇవాళ ఫస్ట్ టైం డెలిబరేట్గా చెప్తున్నా. కారణం ఏంటంటే నేను ఇంత ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉండడానికి కారణమే వీళ్ళ సినిమాల్లో నటించడం వల్లే. కేవలం ఆ సినిమాలన్నిటిలోనూ 30 రోజుల మరి ముఖ్యంగా ఒక్కొక్కసారి ఎదురుని మూడు పక్కన పెళ్ళాం అయితే మరి 18 రోజుల్లో తీస్తాం. ఒకసారి తిరుపతి వెళ్తే ఒక సందండి ఏంటంటే సినిమా అంతా అక్కడే అయిపోద్ది. సినిమా ఎక్కడ తీసామనేది ఇంపార్టెంట్ కానే కాదు. ఇండియాలో ఉన్న దర్శకుల్లో అతి పెద్ద స్క్రీన్ ప్లే రైటర్స్లో రేలంగి నరసింహరావు గారు ఒకడు నాకు తెలుసు. అంత అంటే ఇది టెక్నిక్ చెప్పాలి అనంటే మామూలు ఆడియన్స్కి ఏంటండి స్క్రీన్ ప్లే అంటే మనకి తెలియదు అని అనుకుంటే కనుక ఒకవేళ సినిమా ఫెయిల్యూర్ అయినా కూడా రేలంగి నరసింహరావు తీసిన సినిమా బోర్ కొట్టదు. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ ఆర్ డిఫరెంట్. దానికి కన్నుడు అనేక కారణాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఏ సినిమా కూడా తను తీసిన సినిమా బోర్ కొట్టదు అని నా ఉద్దేశం. బాగా చెప్పానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నిజంగా ఆయన గురించి ఎక్కువగా చెప్పాలంటే ఎక్కువగా చెప్పగలిగింది డెఫినెట్గా మేమే. ఎందుకనంటే అంత ఎక్కువ కాలం కలిసి ఇందాక గిరిబాబు అనే అంత సొంతంగా నేను ప్రసాద్తో కలిపి ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాను, నరేష్తో కలిపి ఇన్ని సినిమాలు యాక్ట్ చేశానంటే మరి ఆవిడ కూడా అన్నీ చేసింది. క్షమించాలి అనుపన్నమ్మ. అట్లాగే ఇక మరి శ్రీలక్ష్మి గురించి నేను చెప్పక్కలే, మీరే సినిమాలు చూస్తూ ఉంటారు. నాన్న చిట్టి వద్దు బాబోయ్. వీళ్ళందరినీ వాళ్ళ కలుసుకోవడం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ బికాజ్ ఆఫ్ యూ. మధ్యలో గ్యాప్ వచ్చింది అని అన్నారు. గ్యాప్లు ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడైనా ఉంటాయి. కానీ ఎప్పుడు తీసినా అదే విషయంతో అంత రేలంగి నరసింహరావు గారి గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. నేను ఒక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే ఒకే ఒక రేలంగి నరసింహరావు గారు. మా గారు సరదాగా చెప్తాను, మీ ముందు ధైర్యంగా చెప్తున్నాను. 50 మంది జూనియర్ ఆర్టిస్టులని ఈయన రాసిస్తే పొరపాటున మధ్యలో ప్రొడ్యూసర్ కొంచెం మనసు పెద్ద ఆయన 100 మందిని పిలిచాడు. ఈయన గొడవ పెట్టుకున్నాడు. అయితే నేను 50 పిలిస్తే మీరు 100 ఎందుకు పిలిచారు వాళ్ళని అనవసరంగా? ముందు అర్జున పంపించండి. అంత అద్భుతమైనటువంటి వాళ్ళ నాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. అందుకని గ్యాపులు ఇవన్నీ ఏ మూలకు పనికొస్తాయి. కానీ ఎప్పటికీ మీరు సినిమాలు చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 75 ఏంటి సెంచరీ కొట్టండి, అప్పుడు కానీ మా మామగారికి శిష్యుడు అనిపించుకోరు మీరు. చాలా సంతోషం. ఈవేళ వెన్నెల కిషోర్ అని కొంచెం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈ మధ్య జులై లాంటి సినిమాలు నేను కూడా కొంచెం మంచి క్యారెక్టర్స్తో పెద్ద హిట్స్, శ్రీమంతుడు లాంటి సినిమా, ఇలాంటి సినిమాలు పెద్ద హిట్స్ చూసినప్పుడు అది ఏదైనా ఒక పెద్ద హిట్ సినిమా అయిందంటే ఒక్కడి వల్ల అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం, నేనేం చేయలేను వాళ్ళని. అనేక సినిమాల్లో అనేక రకమైన పాత్రలు వేసేటప్పుడు నేను వెన్నెల కిషోర్తో పాటు ట్రావెల్ చేయటం జరిగింది. నిజంగా ఎందుకు లెగిసాడు అంటే ఇట్ ఈస్ ద ఎఫెక్షన్ దట్ హీ హ్యాజ్ ఆన్ మీ. నా మీద ఉన్నటువంటి ప్రేమ ఆటోమేటిక్గా మేము ఎందుకనంటే నేను ఎప్పుడు అంటున్నా వెన్నెలే పగలపూట వచ్చావేంటి అనేవాడిని. ఊరికి సరదా ఇట్లా ఉంటుంది, లైవ్గా ఉంటుంది కదా మా షూటింగ్ దగ్గర. అని అంటే ఎంత లవ్లీ బాయ్ అంటే ఎంత పెద్దవాళ్ళు సీనియర్స్కి రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో అతను ఈవేళ అతనికే నేనే నమ్మలేకపోయానండి. నేను దయచేసి నన్ను హీరో అని అనద్దు అని అన్నాడు. అది అతని సంస్కారం. ఎందుకనంటే ఏంటనమాట, ఇంకా 100% ఎంతో ఎత్తుకు పెరగాలి అనేది అతని ఉద్దేశం అని నా ఉద్దేశం. నీకు ఒకటే గుర్తుపెట్టుకో, ఆ క్యారెక్టర్ ఉన్నంత వరకు కూడా ఇవాళ ఇప్పటికీ కూడా
పెద్దవారి ముందు మేము ఎప్పుడూ కూడా మేము 37 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే. నేను అలాగే ఉన్నాను ఇంతకాలం, ఇంక మీద కూడా అలాగే ఉంటాం. నువ్వు కూడా అలా ఉండాలని, ఈ సినిమాతో ఒక కొత్త షేప్ రావాలని అద్భుతంగా ఆయన చేయి నిజంగానే చాలా మంచిది. రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో నువ్వేం మొహమాట పడకు. హీరోగా నటించినందుకు నువ్వేమి హీరో అంటే నన్ను హీరో అనొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. భలేవాడు, తప్పది. హీరో ఈజ్ ఎ హీరో. పిక్చర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అది ఒక ప్రాప్తం, అదృష్టం. అది మనం అనుకుంటే వచ్చేది కాదు. వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకుని మనం భయం భక్తులతోటి మనం ఉన్నంతకాలం ఆ భగవంతుడు మనకు సక్సెస్ ఇస్తాడు అనేది నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, ఆల్ ద బెస్ట్. అట్లాగే హీరోయిన్ గారికి వాళ్ళందరికీ కూడా, ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇదిగో ఇందాక ఒక అతను ఇక్కడికి వచ్చి గ్రాఫిక్స్ గురించి చెప్పిన అతను తెలియదు కానీ నాకు మొత్తం అందరూ ఆల్మోస్ట్ అందరూ నాతో వర్క్ చేసిన వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే. చాలా అద్భుతమైన విషయం. నేను ఈ మనస్ఫూర్తిగా ఏమైతే కోరుకున్నానో రేలంగి నరసింహారావు గారు మళ్ళీ ఎప్పుడు చేస్తారా సినిమా తొందరగా అని అనుకున్నాను. అంత తొందరగా మళ్ళీ సినిమా వచ్చినందుకు, ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ నాన్ స్టాప్గా సినిమాలు వారు చేస్తారనుకున్నందుకు, మళ్ళీ అద్భుతమైనటువంటి స్క్రిప్ట్స్ తోటి మంచి మంచి సినిమా చేయాలని ఇవాళ ఎలకా మజాకా అనేది గ్రాఫిక్స్ అని ఊరికే ఎక్కువగా మనం అనుకుంటున్నాం కానీ గ్రాఫిక్స్ను మర్చిపోయే సినిమా చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రాఫిక్స్ మనసులో ఉండి గ్రాఫిక్స్ చూడటం అనేది అది కరెక్ట్ కాదు. అది చూస్తుంటే ఆ ఇన్స్టెంటే, నాకు తెలుసు ఆయన ఏం స్క్రీన్ ప్లే చేస్తారు నాకు తెలుసు కాబట్టి, ఆ ఇన్స్టెంటే డామినేట్ చేసి అద్భుతంగా ఆ ఎలక రూపంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కూడా అద్భుతంగా చేసుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ సినిమా మా నరేష్ చెప్పినట్టు, పెద్దలందరూ చెప్పినట్టుగా ఒక అద్భుతమైనటువంటి హిట్ అయ్యి, ఈవేళ చాలా అదృష్టమైన విషయం, తెలుగు సినిమాకి చాలా మంచి రోజులు వచ్చాయి. ఇందాక పెద్దల పూజలు శ్రీ మామయ్య గారు దగ్గరుండి అలా వరుసనే వెళ్ళిపోతున్నటువంటి మా కామెడియన్స్కి నివాళులు అర్పించే మనందరి చేత చేపించారు. ఇది చాలా అద్భుతమైన విషయం. కానీ ఆ బాధ మనసులో ఉన్నా శాశ్వతం కాని జీవితం గురించి మనం ఎక్కువగా ఆలోచించడం అనవసరం కాబట్టి మనం ముందుకెళ్ళిపోయి వాళ్ళందరికీ కూడా మనం ఇంకా కామెడీకి చేసే సర్వీసే వాళ్ళందరికీ నివాళి అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఇవాళ ఎలకా మజాకా అనే సినిమా పెద్ద సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 40 మెట్లు ఎక్కేసామని ఇందాకే గురువుగారు చెప్పారు. ఈ నవంబర్ 22కి 40 మెట్లు. ఇంకా మొదటి మెట్టు దగ్గరే ఉన్నానేమో అనుకుంటున్నాను నేను. రేలంగి నరసింహారావు గారు కూడా ఈ 40 మెట్లు ఎక్కారు. ఎందుకంటే నేను ఆయన నాకు పరిచయం అయిందే గురువుగారి సినిమాలో స్వర్గం నరకం. ఈ ఎలకా మజాకా సినిమా స్వర్గం నరకం అంతా సూపర్ డూపర్ హిట్ అయ్యి గురువుగారిలాగా చాలా సినిమాలు రేలంగి నరసింహారావు గారు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీస్సులు వారికి ఇవ్వాలని మీ అందరికీ నమస్కరిస్తున్నాను. ఎలకా మజాకా డైరెక్టర్ గారిది 75వ సినిమా. ఇలా నాన్ స్టాప్గా 100 దాటి కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటూ, ఈ ఎలకా మజాకా సూపర్ హిట్ అవ్వాలని ఆ షిరిడి బాబాని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కలిగించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. దాసరి గారు నా సంగీత దర్శకత్వంలో ఎలకా మజాకా ఆడియోని రిలీజ్ చేసినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 2 మాటలు ఎక్కువ మాట్లాడతాను ప్లీజ్. ఎందుకంటే గురువు గారికి ఒక మాట చెప్పాలి. నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వసే రాములమ్మ సినిమాకి ఎక్కడో వెనక కోరసలు పాడాను నేను ఫస్ట్. అందుకే గురువు గారికి ధన్యవాదాలు. నేను నాకంటూ ఏమీ తెలియనప్పుడు మెడ్రాస్ వచ్చాను. వందే మాత్రం శ్రీనివాస్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. అప్పుడు ఈ సినిమా రికార్డింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన రేలంగి గారు నేను ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ సినిమా ఆర్ఆర్ చేసినప్పుడు చూశాను నేను సినిమా. ఇది నిజంగా అద్భుతమైన కామెడీ సినిమా.
ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంట్లో ఒక చిన్న పాట పాడి ముగిస్తాను. అదేవిధంగా సారీ, నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ నిర్మాతలు శ్రీనివాసరావు గారు, నరసింహరావు గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే నేను ఒక 15 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళాను. నేను ఫ్లాష్ బ్యాక్. ఎన్ని సినిమాలు మేమందరం కలిసి చేసామండి, ఎన్ని సినిమాలు. దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారు మేమిద్దరం అంటే ఇష్టం అని గురువు గారు చెప్పారు. ఎందుకో ఇష్టం తెలుసా అండి? మేమిద్దరం ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం ఇద్దరు. మధ్యవర్తి గురువు గారే. ఆయన అలా చెప్పకుండా ఇలా చెప్పారు. అంటే ఒక సిన్సియర్ వ్యక్తికి, డెడికేటెడ్ ఫెలోకి ఎప్పుడూ కోపం ఎక్కువ ఉంటుందండి. మా ఇద్దరిలోనూ ఆ కోపం ఎక్కువ ఉంది. అయితే సంసారం అనేది సర్దుకుపోతేనే సంసారం అన్నట్టుగా ఆయన కోపంలో ఉంటే నేను తగ్గుతాను, నేను ఎక్కువ కోపంలో ఉంటే ఆయన తగ్గుతాడు సెట్లో. మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అదండి టోటల్గా. అందుకనే ఎన్ని సంవత్సరాలు 35 సినిమాల దాకా ప్రయాణం చేసామంటే, కాపురం చేసామంటే మరి అది మామూలు సంగతి కాదు. ఈ డైలాగ్ ఇంతవరకే, ఈ ఆడిటోరియం వరకే, మా ఇంటి వరకు కాదండి ఇది. మళ్ళీ నేను ఆరు బయట పడుకోవాలి ఇప్పుడు అక్కడ. ఏదేమైనా అలాగే నరేష్ గారు చిత్రం బలారి చిత్రం హిట్ కొట్టిన తర్వాత నరేష్ గారు అని ఇండస్ట్రీ అంటున్నప్పుడు నేను ఒక సబ్జెక్టు తయారు చేసుకున్నాను. ఓంకార్ గారు రైటర్ తోటి కలిసి పోలీస్ ఓడి పెళ్ళాం అని టైటిల్ పెట్టాం. అది దొంగిలించిన కథ. ఎక్కడి నుంచి బంట్రోత్ భార్య అని మా గురువు గారు తీసిన సినిమాని తిప్పి మళ్ళీ మేము స్క్రీన్ ప్లే చేసాం. అది ఆయనకి ఫ్రాంక్గా వెళ్ళి చెప్పాను నేను, గురువు గారు ఇలా బంట్రోత్ భార్య అనే సినిమా మరి తిప్పి తీయాలి నేను అనుకుంటున్నాను అంటే, చేయవే దాందే ఉంది అన్నారు ఆయనండి. సో ఆయన సపోర్ట్ తోటి ఆ సినిమా మేము ఇద్దరం కలిసి మళ్ళీ సూపర్ హిట్ కొట్టామండి. ఆ సూపర్ హిట్ కొట్టడం మళ్ళీ ఒక 15-20 సినిమాల వరకు నాకు రూట్ ఏర్పడిందండి నరేష్ గారితో. అక్కడి నుంచి వరుసగా మేము నరేష్ గారు నేను మళ్ళీ ప్రయాణం చేస్తానే ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే నా హీరోలందరూ ఈరోజు, అంటే నాకు ఈరోజు హాస్య దర్శకుడిగా పేరు వచ్చిందంటే కారణం వీళ్ళందరూనండి. కొంతమంది వ్యక్తులు ఇక్కడ లేరు. చంద్రమోహన్ గారు, పరమపదించిన సుత్తివేలు, వీరభద్రరావు, నూతన ప్రసాద్, వీళ్ళందరూ వల్ల నాకు హాస్య దర్శకుడిగా ఒక ముద్ర పడిందండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను. అలాగే నిర్మలమ్మ గారు చలాకీ మొగుడు చేదస్త పెళ్ళాం అనే సినిమాని నాకు ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. నా సినిమాల్లో చాలా సినిమాల్లో చేశారండి. అలాగే అన్నపూర్ణ గారు హీరోయిన్గా పనిచేసిన సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, ఆవిడ మదర్ క్యారెక్టర్ చేసిన సినిమాకి నేను డైరెక్టర్నండి. ఇకపోతే శ్రీలక్ష్మి గురించి చెప్పాలంటే జడ్జాలి గారి సినిమాల్లో ఎక్కడో వెడతా ఉంది. అటువంటి ఆర్టిస్ట్ని వేసుకుంటే బాగుంటుంది అని నేను మా గురువు గారు ఓన్ సినిమా రొటేషన్ చక్రవర్తికి నేను పెట్టుకుంటే, ఫ్లైట్కి వెళ్తున్నాం మేమందరం మద్రాస్ టు హైదరాబాద్. వెళుతూ ఉంటే ఎయిర్పోర్ట్లో అందరు ఆర్టిస్టులు వచ్చి నన్ను పలకరిస్తుంటే శ్రీలక్ష్మి దూరంగా ఉందండి. నా సినిమాకి వస్తుంది ఆవిడ, నేను ఎవరినో తెలియదండి. అక్కడ క్యాంటీన్లో కాఫీలు సప్లై చేసే కురవని అనుకుందండి ఆవిడ నన్ను. మేము వెళ్ళాము, హోటల్స్కి వెళ్ళిపోయిన తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత గురుగారు సీన్ నరసింహరావు అని అడిగారు. సీన్ తీసుకొచ్చి గురుగారికి ఇచ్చాను. ఇది సార్ సీను అన్నాను. శ్రీలక్ష్మి ఇట్రా కూర్చొని సీన్ విను అన్నారు. సరే సీన్ వినే ముందు ఒక్క విషయం, ఇక్కడ డైరెక్టర్ ఎవరండి అని అడిగిందండి. అదేంటమ్మా పొద్దున కలిసి వచ్చారు, ఈయనే కదా రేలంగి నరసింహరావు అని. ఈయన అండి నాకు తెలియదండి బాబాయ్, నమస్కారం అండి. అలాంటి శ్రీలక్ష్మి అంటే న్యాచురల్ కామెడీ బాగా చేస్తుందండి. ఎన్ని సినిమాలు మేము చేస్తే ఈరోజు అసలు నాకు నైటు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మెమరీసే వస్తూ ఉంటాయి. ఏదేమైనా నేను వెళ్ళి ఇలాగా ఎలుక మజక అని చిత్రం చేశాను, దానికి మీరు ఆడియో ఫంక్షన్కి రావాలి అని నేను అడిగినప్పుడు
వెంటనే వారు ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నరేష్ గారు కానీ, అలాగే సునీల్ సుమార్ రెడ్డి గారు, గిరిబాబు గారు కూర్చోబెట్టి ఒక అరగంట దాకా ఫ్లాష్ బ్యాక్లు అన్నీ చెప్పారండి. ఇలా చేసాం మనం నరసింహారావు గారు అని చెప్పి కూర్చోబెట్టి చెప్పారు. ఇలాగ మొత్తం మీద వారు నరేష్ గారు పొద్దున్న వెళుతూ ఫోన్ చేశారు, సార్ నేను షూటింగ్కి వెళ్తున్నాను, ఆల్ ది బెస్ట్, నేను వస్తున్నాను ఫంక్షన్కి అని ఫోన్ పెట్టాను. నాగరాజు అని రాజేంద్ర ప్రసాద్ గారు సెక్రటరీ ఫోన్ చేసి, సార్ వస్తున్నారు, 6:30కి అక్కడ ఉంటారన్నారు, మీకు చెప్పమన్నారు, మీరు మళ్ళీ ఫోన్ చేయక్కర్లేదు ప్రొడక్షన్ మేనేజర్ చేత అని. అలాగే గిరిబాబు గారు ఒంగోలు వెళ్ళవలసిన అవసరం ఉంది ఈవేళ. నిన్న రాత్రి ఒక చిన్న ప్యాథటిక్ ఇన్సిడెంట్లో, కానీ అదేనండి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆయన కుమారుడు రఘుబాబుని పంపించి ఈయన మన కోసం ఫంక్షన్ కోసం ఇక్కడ ఉండిపోయారండి ఈవేళ. నిజంగా అయితే నేను ఆ సిచ్యువేషన్లో నేను వెళ్తానండి, నేను ఫంక్షన్ కంటే కూడా అటువంటి సిచ్యువేషన్ నాకు తెలుసు ఆ విషయం. ఇలా ఏదేమైనా మొత్తం మీద ఈ సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు నేను హీరో ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు వెన్నెల కిషోర్ గారు అన్నారు మనోళ్ళు. అన్నప్పుడు వెంటనే నేను 4-5 క్యాసెట్లు తెప్పించి చూస్తే ఓకే నాకు కామెడీకి బాగా సూట్ అవుతారు, ఆయనకి నాకు బాగుంటుంది. నేను ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు వీళ్ళందరితో చంద్రమోహన్ గారితో చేసిన సినిమాల లెవెల్లోనే ఉంటుంది అని నేను ఫీల్ అయ్యి నేను తీసుకొచ్చాను. ఓ రోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను ఇలాగ వెన్నెల కిషోర్ గారు హీరో అనగానే ఆయన ఓ మాట అన్నారు, అతను కామెడీ చాలా బాగుంటుంది, సెన్సిటివ్గాను, ఎక్స్ట్రా ఏమి ఉండదు, ఆయన చాలా సొఫిస్టికేటెడ్గా చేస్తాడు వెన్నెల కిషోర్ అన్నారు. అట్లాగా ఈ సినిమా ట్రావెల్ చేసి మేమండి కొత్త ప్రొడ్యూసర్లు అయినా కూడా గ్రాఫిక్స్కి వెనకాడకుండా ఈరోజు ఈ సినిమాని ఫినిష్ చేసాము. అలాగే సత్య, అలాగే కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, నా ఆల్ ది టెక్నీషియన్స్ దే కోఆపరేటెడ్ లైక్ ఎనీథింగ్ అండి. నాకండి స్పాట్లో మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ చేసి ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. వీరందరూ ఆశీస్సుల వల్ల కూడా భగవంతుడు కోరుకునేది సక్సెస్ అయ్యి, నా ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్లు కాబట్టి వాళ్ళు నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబ కార్యక్రమానికి చేసిన కుటుంబ సభ్యులు, మా అల్లుడు రాజేంద్ర ప్రసాద్, మా గిరిబాబు, మా నరేషు, అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, అలాగే ఈ చిత్రానికి కథానాయకుడు వెన్నెల కిషోర్, హీరోయిన్ ఆమె పేరు ఏం చెప్పారు, పావని, అలాగే సంగీత దర్శకుడు బల్లిపల్లి మోహన్, నిర్మాతలు శ్రీనివాసరావు, నరసింహారావు. అలాగే ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రెబల్ టీమ్కి అందరికీ నా అభినందనలు. నిజంగా ఆడియో ఫంక్షన్ అంటే వెళ్ళడానికి మనస్కరించట్లా. చాలా ఫంక్షన్స్ నాకున్న బాధ ఎవరికి చెప్పుకోలేను. ఏవో రికమెండేషన్స్ వస్తారు, ఎవరింటికైనా వెళ్ళాలి అంటే అపాయింట్మెంట్ తీసుకుని ఎవరితోటో మాట్లాడి, తర్వాత సెక్రటరీతో మాట్లాడి, తర్వాత మెయిన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాలి. అదేమిటో నాకు మొదటి నుంచి గేట్ తెరుచుకుని సరాసరి నా దగ్గరికి వచ్చేసే అలవాటు నేను చేశా. దాంతో డైరెక్ట్గా ఎవరో తెలియదు, కొత్తలు తెలియదు, పాతాళ్ళు తెలియదు, ఎవరైనా సరే రావడం, లేకపోతే రికమెండేషన్తో రావడం, ఫంక్షన్ అనడం. ఎలా తయారైనటువంటి ఈ ఫంక్షన్లు జాతరలాగా స్టార్ట్ అయినాయి. డ్యాన్సులు, ఎవరి కోసం డ్యాన్సులు చేస్తున్నారో తెలియదు. అక్కడి నుంచి స్టేజ్ మీదకి అందరూ కుప్ప తెప్పలుగా వస్తారు ఒకేసారి. ఒకరు నిలబడి మాట్లాడుతూ ఉంటారు, ఒక పెద్ద, మిగతా వాళ్ళంతా నిలబడి ఉంటారు. మళ్ళీ ఆ మైకు చిన్న ఆయనకి ఇస్తారు, పెద్దవాళ్ళందరూ చేతులు కట్టుకుని నిలబడి ఉంటారు. ఏంటి కర్మ? వాట్ ఈస్ దట్ ఫంక్షన్? మనం ఎక్కడో ఫంక్షన్స్ చూసి, ఆస్కార్ ఫంక్షన్ చూసి ఇలా ఉంటాయని, ఆస్కార్ ఫంక్షన్లో ఇచ్చేవాడు ఒకడే ఉంటాడు, తీసుకునేవాడు ఒకడే ఉంటాడు. మాట్లాడేది థ్యాంక్స్ ఫర్ దిస్,
అవార్డ్ అంటారు, అంతే. గంటలు గంటలు మాట్లాడరు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఈ ఫంక్షన్స్ అనేవి తయారైన తర్వాత నిజంగా నేను వెళ్ళడం మానేశాను. కానీ ఇండస్ట్రీతో నాకున్న అనుబంధాలతోటి, నా శిష్యులతోటి కొన్ని తప్పవు నాకు. ఇవాళ ఇక్కడ కూర్చుని ఈ ఫంక్షన్ చూస్తుంటే నిజంగా ఇందాక గిరిబాబు చెప్పినట్టు ఇది ఒక ఫ్యామిలీ కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. రియల్లీ ఇది చక్కని వాతావరణం. 10 కుర్చీలు వేసి వచ్చిన ముఖ్య అతిథుల్ని 10 మందిని కుర్చీలో కూర్చోబెట్టి, ఆర్టిస్టులని కూర్చోబెట్టి, వాళ్ళు కనీసం సినిమాలో మీరు ఏ మీడియాలో కావాలనుకుంటున్నారో ఆ మీడియాలో సినిమాలో ఎవరున్నారో అందరూ కనిపిస్తారు. ఇలాంటి ఫంక్షన్లే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిజంగా నేను నర్సరావుతో చెప్పాను, నర్సరావు 6:30కి బయలుదేరి 7 o'clock వస్తాను, 8 o'clock నన్ను పంపించేసి నేను ఎవరినో ఇంటికి భోజనానికి పిలిచాను అని చెప్పి కరెక్ట్గా 7:45కి మీరు కారు ఎక్కేస్తారు సార్ అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇంత ఫ్యామిలీని విడిచిపెట్టి నా పని కోసం నేను వెళ్ళిపోవడం అనేది, నర్సరావు సినిమాకి ఇంతమంది కుటుంబ సభ్యులను వదిలిపెట్టి వెళ్ళడం అనేది చాలా తప్పని అస్సలు నోరెత్త కూడా చూస్తుంది. నో రిగ్రెట్స్. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తోటి డార్లింగ్ నర్సరావు సినిమా చేశాడు. గ్యాప్ అంటే తనకొచ్చిన గ్యాప్ కాదు. నిజంగా నాకు తెలుసు, నరసింహరావు దగ్గరికి ఎవరు అప్రోచ్ అయినా ఏ సినిమా తీయాలనుకున్నా నా దగ్గరికి వచ్చి చెప్పకుండా ఉండడు. మీకు తెలుసు నాకు చాలా ఆత్మీయుడైన శిష్యుడని. అతనే వద్దనుకునే చాలా ఉన్నాయి. ఎందుకంటే భయం వేస్తుంది, చిన్న సినిమా ఎవరితో నా స్టార్ట్ చేయించాలంటే అది ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. ఒకవేళ సినిమా కంప్లీట్ అయినా అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ రిలీజ్ అని పెట్టుకున్నా థియేటర్లు ఇస్తారో లేదో తెలియదు. అంటే అలాంటి పరిస్థితికి తెలుగు ఇండస్ట్రీ వచ్చేసింది కాబట్టి, అలాంటి దారుణమైన పరిస్థితికి తెలుగు ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి అలా ఆపుకుంటూ వచ్చాడు. మా ఎర్రబ షూటింగ్ జరుగుతుండగా అప్పుడు చెప్పాడు, ఇట్లాగా వచ్చారండి, సబ్జెక్ట్ సెట్ అయితే చేద్దాం అనుకుంటాను అని చెప్పాడు. తర్వాత సబ్జెక్ట్ చెప్పాడు నాకు, నరసరావు ప్రొసీడ్ అవు నువ్వు, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత చాలా చక్కని సినిమా ఇచ్చాడు అని అంటారు. దీంట్లో తెలియకుండా ఒక గొప్ప సెంటిమెంట్ ఉంది ఎలకలోను, అది ఈ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక మనందరికీ ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు, ఆ విఘ్నేశ్వరుని తిడితే విఘ్నేశ్వరుడు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఆయన కావలసిన బంటు ఎలక సైలెంట్గా ఉంటుందా? పాపం నోరు పారేసుకున్నాడు వెన్నెల కిషోర్. మామూలుగా దొరికిపోవడం కాదు, అసలు మామూలుగా దొరికిపోవడం కాదు, అంత ఉంది సినిమాలో. దానికి ఎలక ప్రధాన పాత్ర. ఎలక గ్రాఫిక్ చేయించాలి, సినిమాలో ఎక్కడొచ్చినా ఎలక వస్తుంది. ఒక బడ్జెట్ పిక్చర్లో ఒక ఎలకని, అంటే మామూలు గ్రాఫిక్స్ చేయడం వేరు, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టరే త్రూఅవుట్ ది సినిమా వెళ్ళేటప్పుడు చాలా కష్టమైన వర్క్ అది. దీనికి దొరకాలంటే ఆ క్రియేటివిటీ ఉన్న కుర్రాడు కావాలి. ఇటు ఫస్ట్ నాకు దొరికాడు సత్య, వాడితో కాకి చేయించాను నేను ఎర్రబస్సులో. కాకి చేసాడు కాబట్టి ఎలా ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేస్తాడు అనుకో, చాలా అద్భుతంగా చేశాడు ఎలక. అది చేస్తూ ఉండగానే అఖిల్ సినిమా వచ్చింది అతనికి, అతని వర్క్ను చూసి. అంటే ఇవాళ గ్రాఫిక్స్ మనం లండన్ వెళ్ళాలి, బాంబే ఉండాలి, లేకపోతే హాలీవుడ్ని తెప్పించుకోవాలి అనుకుంటున్నా, నిజమే. కానీ ఇక్కడ కూడా మనకి చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి ఫెసిలిటీస్ మనం ఇవ్వగలిగితే. ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుతో తన రూపాయి తీసుకోలేకున్నాడు, మొత్తం తనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కొనుక్కున్నాడు. అది వాడి క్రియేషన్. నిజంగా అద్భుతంగా చేశాడు ఆ ఎలక. దీన్ని ఏదో కోట్లుండి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ తీయడం వేరు, దాని స్టాండర్డ్స్ వేరు. కానీ ఒక బడ్జెట్ సినిమాలో
గ్రాఫిక్స్ త్రూఅవుట్ సినిమాలో ఉంటూ చేసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. పైగా నరసింహరావుకి ఫస్ట్ గ్రాఫిక్స్ సినిమా ఇది. సో దాన్ని బట్టి ఎంత కష్టపడ్డారో చూడండి. రియల్లీ హార్డ్ వర్క్. ఏ రోజున చూసినా నేను ల్యాబ్కి వెడుతున్నానండి, అక్కడ సెట్ చేసుకుంటున్నాను, ఇవి చెప్పడమే సరిపోయింది. ఓసారి క్యారెక్టర్ వచ్చిందండి, ఓసారి దీనికి ఇది వచ్చింది, ఏమో చెప్తే చెబున్నాడు. అంత కష్టపడ్డాడు ఈ సినిమాకి. సో ఈ కథ తెలిసిన తర్వాత ఇప్పుడు ట్రయల్ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది, జనరల్గా ఇప్పుడు ఏ సినిమా హిట్ అవుద్ది, ఏ సినిమా ఎలా ఆడుతుంది అనేది మనం చెప్పలేము. కానీ ఒక్కొక్కసారి ఫస్ట్ లుక్లో చూడగానే అనిపిస్తుంది ఈ సినిమా ఏదో ఆడిటెట్గా ఉంది అనిపిస్తుంది. అలా ఇలుక మజాక తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుందని నాకు మనసుకు అనిపిస్తుంది. దానికి కారణం కూడా చెప్తాను. ఎలకా మజాగా అని కాదు, ఈ సినిమా గురించి అని కాదు, జనం ట్రెండ్లో కూడా చిన్న మార్పు వచ్చింది. మీరు కామెడీ సినిమాని పెట్టి మీరు రొమాంటిక్ సీన్ 4 పెట్టేసి 6 ఫైట్లు 6 డాన్సులు చేస్తే మాకు వద్దులేండి, మాకు విసుగు పుట్టిందనే ట్రెండ్ జనంలో వచ్చింది. అలా రాకపోతే వరుసగా ఇందాక 2 సినిమాలు అన్నాడు మన నరేష్, కాదు 6 చిన్న సినిమాలు సక్సెస్ అయ్యాయి. పండగ సీజన్ చిన్న సినిమాలకు కావాలి అన్నా నేను. ఎందుకంటే హీరో పిక్చర్లకి పండగలు అక్కర్లా ఎప్పుడైనా సరే. కాబట్టి మొన్న పండగకి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాజుగారి గది, కొలంబస్, తర్వాత కంచె. 3 సినిమాలు ఆడుతున్నాయి, 3 సక్సెస్ అయ్యాయి వాటి రేంజ్కి. అంటే ఒక పెద్ద పిక్చర్ స్థానంలో 3 సినిమాలు బ్రతికాయి, 3 సినిమాల టెక్నీషియన్స్ బ్రతికారు. అందుకే చిన్న సినిమా బ్రతకాలి అంటే దానికి థియేటర్లు కావాలంటే డేట్లు కావాలి. ఇవాళ ఆ డేట్ అవకాశం దొరికింది కాబట్టి 3 సినిమాలు ఇవాళ సక్సెస్ అయ్యాయి. జనంలో ట్రెండ్లో మార్పు వచ్చింది, పెద్ద సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. బాగుందిరా ఈ సినిమా అంటే చిన్న సినిమా కూడా సక్సెస్ అవుతుంది. అంతేకాదు ఇంకొక మార్పు వచ్చింది. తమిళనాడులో పెద్ద సినిమాలు కొనడానికి బయ్యర్స్ ఉన్నారు, అలాగే చిన్న సినిమాలు డిస్ట్రిక్ట్లో కొనడానికి కూడా బయ్యర్స్ ఉన్నారు. పెద్ద సినిమా కొనేవాళ్ళు పెద్దది కొంటారు, చిన్నది కొనేవాళ్ళు చిన్నది కొంటారు. కానీ ఇక్కడ మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద సినిమాలకే కొనడానికి బయ్యర్స్ ఉన్నారు, చిన్నవాటికి లేరు. కానీ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, అది కూడా ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయ్యారు. చిన్న సినిమా కొంటున్నారు, రేంజ్ ఎంతైనా కానివ్వండి ఆ రేంజ్కి తగ్గట్టుగా. అంటే మరీ ఈ సినిమా మేమేదో పెద్ద సినిమా రేంజ్లో చెప్పేస్తామంటే ఎవడో కొండేమో, కానీ ఆ కాస్ట్కి దగ్గరలో కనుక చెప్తే కొనడానికి బయ్యర్స్ రెడీగా ఉన్నారు, కొంటున్నారు సినిమాలు. సో ఇది చాలా మంచి టర్న్. ఇది దీన్ని జాగ్రత్తగా క్యాష్ చేసుకుని రిలీజ్ చేసుకోవాలి. ఈ సినిమా మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని 100% మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకి, ముఖ్యంగా వెన్నెల కిషోర్, నాకు అతని ఫంక్షన్లో అక్కడ చూడడం తప్పితే నాకు ఈ వచ్చిన జనరేషన్లో కుర్రాడు నాకు అబ్జర్వ్ చేశాను నేను అతని సినిమాల్లో. ఈ కుర్రాడితో పెక్యులర్గా ఉన్నాడు, ఒక పెక్యులర్ టైమింగ్ ఉంది ఈ కుర్రాడి దగ్గర. ఎందుకంటే కమెడియన్స్ అంటే రకరకాల కమెడియన్స్ ఉన్నారు. అరిచి కీచుకుని ముక్కులో వేలు పెట్టి వాసన చూసినా కూడా నవ్వుతారు జనం. అది కామెడీ అనుకోవడానికి లేదు. ఒక్క ముఖ కవళికలతో నవ్వించడం వేరు. ఒక రేలంగారు చేశారు అద్భుతమైన, అది ఒక గొప్ప అసెట్. ఆయన జస్ట్ ముఖంతో, కాలు కదిలించలే, చెయ్యి కదిలించలే, ఓన్లీ ముఖంతో ఆయన నటించాడు. ఎన్ని సినిమాలు చేసినా సరే మహా నటుడుగా మిగిలిపోయాడు ఆయన. అట్లాగా కమెడియన్కి టైమింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అన్నింటికంటే కష్టమైంది ఏమిటి అంటే నాకు తెలిసి, నా అనుభవంలో కామెడీయే చాలా కష్టమైంది నటించడం. పేతాస్ ఉందనుకోండి, ఏడ్పించే సీన్లు కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు వెళ్ళిపోతాయి. సీరియస్గా అరిచే సీన్లు అనుకోండి, 2 అరుపులు అరిస్తే అబ్బో గొప్పగా నటించేసాడు అనుకుంటారు.
కానీ కామెడీ అనేది ఎంత జాగ్రత్త అంటే, మన ఇంట్లో వేసుకునే కూరలో ఉప్పు కొంచెం ఎక్కువైతే ఎలా తినలేమో, ఉప్పు తక్కువైతే ఎలా తినలేమో, అలాగే కామెడీకి చాలా మోతాదు అవసరం. ఇది తీసే దర్శకుడికి తెలియాలి, చేసే ఆర్టిస్ట్కి తెలియాలి. అలా తెలిసిన వాడే చాలా కాలం నిలబడగలుగుతాడు. ఇవాళ దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి మా అల్లుడు, అలాగే దగ్గర దగ్గర 30 ఏళ్ళ నుంచి వీళ్ళందరూ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ జస్ట్ ఆర్డినరీ జాబ్. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. కామెడీ సినిమా డైరెక్ట్ చేయమనండి, చాలా కష్టం. ఏ సినిమానే డైరెక్ట్ చేయగలరు. కామెడీ సినిమా ముందు డైరెక్టర్కి టైమింగ్ లేకపోతే ఆర్టిస్ట్కి టైమింగ్ రాదు. అందువల్ల చాలా కష్టసాధ్యమైంది. 75 సినిమాల్లో ఎన్ని సినిమాలు సక్సెస్ఫుల్ పిక్చర్స్. రేలంగి నరసింహరావుతో సినిమా తీసిన ఏ ప్రొడ్యూసరు నాకు తెలిసి నష్టపోయిన ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో లేడు. ఇది చాలా రేర్ రికార్డ్. అందులో 35 సినిమాలకి మా అల్లుడు. నువ్వు ఒక 20 చేసావా? 20 సినిమాలు ఆగారు. చంద్రబాబు 24 అయిపోయి ఇక్కడే అయిపోయింది 70, ఈ 40. నేను అనుకునేవాడిని హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేసింది హీరోలతో నాగేశ్వరరావు గారితో నేనే, 26 సినిమాలు. అది పెద్ద కౌంట్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు 35 పెద్ద కౌంట్ నరసింహరావు. అది అంచేత అంత కష్టంతో మనిషి, ప్రత్యేకించి నరసింహరావు గురించి నేను చెప్పక్కర్లేదు, అందరూ చెప్పారు. ఎంత సిన్సియరో, ఎంత డెడికేటెడో నాకు తెలుసు. అలాంటి డెడికేటెడ్ 10 మంది చాలు సంవత్సరానికి 20 సినిమాలు ఇండస్ట్రీకి ఇవ్వడానికి. అంచేత నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా మీద ఎంతో మమకారం. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు చాలా ధైర్యమైన నిర్మాతలు, నరసింహరావు కానీ ఆయన శ్రీనివాసరావు గారు కానీ చాలాసార్లు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మంచి సినిమాలు తీయాలి, లేకపోతే వాళ్ళు నరసింహరావుని ఎందుకు చూస్ చేసుకుంటారు? ఇవాళ ఎవరో లేటెస్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు 1-2 చిన్న సినిమా తీసి వెంటనే పెద్ద రేంజ్కి వెళ్ళిపోతారు కదా డైరెక్టర్. ఒక సినిమా తీస్తే 2వ సినిమాకి అలాంటి వాళ్ళు ఎత్తుకునేవారు. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నపూర్ణ ఎన్ని సినిమాలు చేసిందో నరసింహరావుతో. అన్నపూర్ణ ఎందుకంటే నేను తీసుకొచ్చిన హీరోయిన్. సరిగ్గా రేపు నవంబర్ 22వ తారీఖుకి 40 సంవత్సరాలు పూర్తవుతుంది హీరోయిన్గా తీసుకొచ్చాను. స్వర్గం నరకం రిలీజ్ అయ్యి రేపు నవంబర్ 22వ తేదీకి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే అమ్మాయి శ్రీలక్ష్మి మొట్టమొదటి సినిమాకి ఎంజీఆర్ గారు క్లాప్ కొట్టారు, నేను స్విచ్ ఆన్ చేశాను. శ్రీలక్ష్మిని గుర్తుందా? ఒకసారి లేచి చెప్పు అందరికీ. ఓకే. ఒకనాడు హీరోయిన్గా చేసి సక్సెస్ అయిన నటి. కామెడీ ఆమె చేయదు. అసలు అమ్మాయిలోనే ఒరిజినల్గానే కామెడీ ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది, సినిమాలో క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఆ తింగరతనం అలాగే ఉంటుంది. ఎంత న్యాచురల్గా ఫీల్ అవుతాయి. ఎన్నిసార్లు చూసినా నేను ఈ కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి, అవి వచ్చినప్పుడు ఆమె అంటే నవ్వుకుంటూ ఉంటాం. అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి, కెమెరామెన్కి, కెమెరామెన్ రాజుకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ వాళ్ళ కృషికి తొందరలో ఫలితం దక్కాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా మిమ్మల్ని గ్యారంటీగా 100% వినోదాన్ని మీకు పంచుతుందని, రేలంగి నరసింహరావు గారు సెకండ్ ఇన్నింగ్స్లో బంపర్ హిట్ కొడుతున్నామని అంత హ్యాపీగా చెప్తున్నాము. సార్ మీ అందరికీ ధన్యవాదాలు.